పశ్చాత్తాపం. అసలు పశ్చాత్తాపం అంటే ఏంటి? మనం చేసిన పాపాలకి ఒక సారీ చెప్పేయడమా? కాదు. నిజమైన పశ్చాత్తాపము ఏంటి అంటే, మన హృదయంలో మార్పు జరగాలన్నమాట. సో, ఆ మార్పు వల్ల ఏమవుతదంటే, మన పాపము నుంచి పారిపోయి దేవుడి దగ్గరికి మనల్ని తీసుకొనెళ్తదనమాట. ఎందుకు? అదెందుకు మనకి ముఖ్యమైనది అనంటే, ఎందుకంటే మనందరికీ ఆశ ఉంటది. దేవుడితో సహవాసం చేయాలి. ఒక రిలేషన్‌షిప్ అనేది దేవుడితో కలిగుండాలి అని. కానీ చాలాసార్లు మనం అది చేయలేము. ప్రార్థన చేసుకోవడానికి కూర్చుంటాం కానీ నోటి నుంచి మాటలు రావు. బైబిల్ ఓపెన్ చేస్తాం కానీ అసలు చదవాలనిపించదు. చాలామంది అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసుంటాం. కానీ ఇది ఎందుకు జరుగుతది? ముఖ్యమైన కారణం ఏంటంటే పాపం. కానీ పాపం కంటే ఎక్కువ నేనేమనుకుంటానంటే, ఆ అపరాధ భావం అనేది ఒకటి ఉంటది కదా! పాపం వల్ల వచ్చేది. సో, అదేంటంటే దేవుడికి మనకి మధ్యలో ఒక కనిపించని గోడ అనేది ఒకటి కట్టేస్తదనమాట. ఒక అడ్డులాగా, ఒక ఆటంకంలాగా. అలాంటి పరిస్థితుల్లో మనకి ఎలాంటి ఆలోచనలొస్తాయంటే, అసలు దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా? ఆయన నా పైన కోపంగా ఉన్నాడా? ఆయన అసలు నన్ను ఇప్పుడు అంగీకరిస్తాడా ఆయన దగ్గరికెళ్తే? అసలు ఇంకో ఛాన్స్ నాకు ఉందో లేదో? సో, ఇలాంటి ఆలోచనలే అనమాట దేవుడి దగ్గరికి ఎళ్ళకుండా మనల్ని ఆపేసేది. కానీ దేవుడు ఆశించేది అది కాదు. మనం ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళాలి అని ఆశిస్తాడు. ఎంత పాపంలో ఉన్నప్పటికైనా కూడా ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళాలని ఆశిస్తాడు. అసలు ఆయన ప్రెజెన్సే మనకి హెల్ప్ చేస్తది పాపం నుంచి దూరంగా ఉండడానికి. మన సొంత శక్తి, మన సొంత ప్రయత్నం, మన సొంత ఆలోచనలతో ఎంత ప్రయత్నించినా అది జరగదు. మనము ఈ పాపం వల్ల వచ్చే ఆ ఫీలింగ్ ఉంటది కదా! దాన్ని మనం ఒకవేళ అలౌ చేస్తే ఏమవుతదంటే ఇంకా దేవునికి దూరం అయిపోతామనమాట. అండ్ ఒక పాయింట్ వచ్చేసరికి ఇంకా దేవుడి దగ్గరికి తిరిగెళ్ళాలి అంటే చాలా కష్టం అనిపిస్తది. సో, ఆదాము, అవ్వ విషయంలో కూడా జరిగింది ఇదే. వాళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడి దగ్గరికి పరిగెత్తకుండా వాళ్ళు దాక్కున్నారు దేవుడికి కనిపించకుండా. ఎందుకంటే పాపం చేసిన వెంటనే వాళ్ళు ఈ షేమ్ అనేది, గిల్ట్ అనేది వాళ్ళు ఫేస్ చేశారనమాట. సో, దానివల్ల ఏమైందంటే దేవుడి నుంచి దూరంగా వాళ్ళు ఉండడానికి అది కారణమైందనమాట. ఏ దేవుడైతే వాళ్ళని మళ్ళీ ఫర్గివ్ చేసి, క్షమించేసి, మళ్ళీ ఆ రిలేషన్‌షిప్ రిస్టోర్ చేయగలిగే దేవుడు మాత్రమే. అలాంటి ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతే ఇంకెవరు చేయగలుగుతారు? సో, వాళ్ళు చేసిన పెద్ద తప్పు అదే. సో, దానివల్ల ఏం జరిగింది? ఆ దేవుడితో ఉన్న రిలేషన్‌షిప్ అనేది మొత్తానికి పోగొట్టుకున్నారు. ఏదెన్ తోట నుంచి వాళ్ళు త్రోసివేయబడ్డారు. ఎక్కడైతే వాళ్ళు దేవునితో ఒక మంచి పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్ అయితే కలిగున్నారో ఆ తోటలో నుంచే వాళ్ళు వెలివేయబడ్డారు. అండ్ మనందరికీ తెలుసు, వాళ్ళు చేసిన పాపము వాళ్ళని మాత్రమే ఎఫెక్ట్ చేయలేదు. వాళ్ళతో దేవునికున్న రిలేషన్‌షిప్‌ని ఎఫెక్ట్ చేయలేదు. మనందరికీ ఉన్న రిలేషన్‌షిప్‌ని కూడా పాడు చేసింది వాళ్ళు చేసిన పాపము. అంతకంటే ముఖ్యంగా వాళ్ళు పాపం తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఉండడం వల్ల. కానీ మన యేసయ్య, ఆయన ఈ భూమిపైనకొచ్చి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా మన కోసము అన్నీ భరించి ఫైనల్‌గా ఆ సిలువ పైన ఆయన జీవితాన్ని అర్పించేశాడు. ఎందుకంటారు? మనల్ని ఈ పాపము నుంచి విడిపించడానికి. మన పాపము గురించి ఆయన అంత సీరియస్‌గా ఉన్నాడు. ఎందుకంటే ఆ పాపమే మనకి దేవుడితో ఉన్న రిలేషన్‌షిప్‌ని పాడు చేసింది. సో, మన యేసయ్య ఆ రిలేషన్‌షిప్ అనేది రిస్టోర్ చేయడానికి ఈ భూమి పైనకే దిగి రావాల్సొచ్చింది కదా! దేవుడు అంత ఇష్టపడుతున్నారు మనల్ని. సో, ఈ నిజమైన పశ్చాత్తాపము మనము వాక్యంలో ఎక్కడ చూడొచ్చు అనంటే, తప్పిపోయిన కుమారుని విషయంలో మనం చూడొచ్చు. ఆ కొడుకు ఏమనుకున్నాడు? ఆ తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆయన సొంతంగా ఆ తండ్రి పైన ఆధారపడకుండా
జీవితము చాలా ఈజీ అనుకున్నాడు. కానీ మొత్తం పోగొట్టుకున్న తర్వాత ఆయన దగ్గర ఏమీ లేకుండా విరిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనకి ఒకటి గుర్తొచ్చింది. అసలు నా తండ్రి దగ్గర పనిచేసే వాళ్ళకే మంచి భోజనము ఏమి తక్కువ కాకుండా ఉంది. కానీ నా దగ్గర ఏం లేదు అని. సో ఆ మూమెంట్‌లో ఆయన ఒక చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఏంటి అనంటే, ఆ పాపపు స్థితిలో ఉండను. ఈ అపరాధ భావం ఏదైతే ఉందో నేను ఉండను. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఇది ఆయన తీసుకున్న పర్ఫెక్ట్ రైట్ డెసిషన్. ఆయన వాళ్ళ తండ్రి దగ్గరికి నన్ను కుమారుడిలాగానే ఆయన స్వీకరించాలి అనే ఆలోచనతో వెళ్ళలేదు. ఆయన కింద పనోడిలాగా ఉన్నా సరే అన్న ఆలోచనతో వెళ్ళాడు. కానీ ఒకటే, నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్ళాలంతే. సో ఈ డెసిషన్ వల్ల ఏమైంది, వాళ్ళ తండ్రి దూరం నుంచి చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనని కౌగిలించుకొని ఒక పెద్ద సెలబ్రేషనే. ఇంకా ఒక కొత్త వస్త్రాన్నిచ్చి, ఆయన ఉంగరాన్నిచ్చి, ఆయన చెప్పులిచ్చి కదా, ఒక పెద్ద పండగ. అందరికి ఏం చెప్పాడు, నా చనిపోయిన కుమారుడు మళ్ళీ తిరిగి బ్రతికొచ్చాడు అని కదా. మన పరలోకపు తండ్రి హృదయం కూడా ఇలాంటిదే. ఆయన మన పాపంలో కూర్చొని మనము ఏడుస్తూ మనం అసలు దేనికి పనికిరామని, ఇంకా దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయడు, ఇంకా ఎవ్వరికి నేను అవసరం లేదు, ఇలా ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చోవాలనేది కాదు దేవుని చిత్తము. ఆయన దగ్గరికి తిరిగి రావాలి అని. అండ్ ఒక్క డెసిషన్ అంతే, మన మనసులో నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తే చాలు, ఆయన మనల్ని క్షమించేస్తాడు. ఇది నిజమైన పశ్చాత్తాపం. ఇక్కడే ఆ రిస్టోరేషన్ అనేది, మనకి దేవుడితో ఉన్న ఆ రిలేషన్షిప్ అనేది మళ్ళీ మనకి రిస్టోర్ అవుతుంది. సో ఈ తప్పిపోయిన కుమారుడు కూడా ట్రై చేద్దాంలే, తండ్రి ఏం చెప్తాడో, ఆయన చెప్పిన తర్వాత వద్దు అంటే నేను వెళ్ళిపోతాను అని అనుకోలేదు. ఆయన వాళ్ళ తండ్రితో ఇంక ఉండిపోవాలి అనే ఆలోచనతోనే వెళ్ళాడు. అది కుమారుడిగా అయినా పనోడిలా అయినా కదా. ఆయన గోల్ మాత్రం అదొక్కటే అన్నమాట, వాళ్ళ తండ్రితో ఉండడం. సో మీకున్న ఆ పాపం వల్ల వచ్చిన ఆ గిల్ట్ ఏదైతే ఉందో, దానివల్ల మీరు దేవుడికి దూరంగా ఉండకండి. ఆ షేమ్తో కూర్చోకండి. దేవుడు నన్ను ఇంకా అంగీకరించాడు, ఆయనకి నేనంటే ఇప్పుడు ఇష్టం లేదు, ఆయన నా పైన కోపంగా ఉన్నాడు కాదు. విశ్వాసంతో తిరిగి వెళ్ళండి. విశ్వాసంతో ఆయన నా కోసం ఎదురు చూస్తున్నాడు అని వెళ్ళండి. ఒక్కటే మీ హృదయంలో గట్టిగా అనుకొని వెళ్ళండి, ఏదేమైనా సరే దేవునితోనే ఉంటాను, నాకు ఆయన కావాలంతే. ఇది మాత్రమే దేవుడితో మనకి ఉన్న ఆ రిలేషన్షిప్ అనేది రిస్టోర్ చేసేది. అదే మనల్ని ఆ పాపం వల్ల మనకి కలిగిన గాయం నుంచి మనల్ని స్వస్థపరిచేది ఇదే. సో మీరు విరిగిన పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడితో దూరంగా ఉన్నారు, మీరు అసలు దేవుడిని అసలు నా దగ్గర ఉన్నారా లేరా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో, ఇంకా నా పరిస్థితి ఇంతే ఏమో, ఇంకా నా బ్రతికి ఇంతే ఏమో అని అనుకుంటున్నారేమో. కానీ లేదు, దెర్ ఈజ్ హోప్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ జీసస్. యేసయ్యలో మాత్రమే ఆ హోప్ అనేది ఉంది. వెళ్ళండి, తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఆయన మీకోసము చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు, మళ్ళీ ఆ ప్రేమను చూపించడానికి, మళ్ళీ మీకు తోడుగా ఉండడానికి, మళ్ళీ మిమ్మల్ని ఆదరించడానికి, మళ్ళీ మిమ్మల్ని ప్రేమించడానికి. గాడ్ బ్లెస్ యూ.